యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కొత్త సమస్య వచ్చి పడింది. RRR బ్లాక్ బస్టర్ అవడంతో వచ్చిన మార్కెట్ ఇమేజ్ కి తగ్గట్టు తన కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ అక్కడే ఊహించని బ్రేకులు పడుతున్నాయి. కొత్త సినిమాకు హీరోయిన్ల కొరత పెరిగిందట. తనకి జోడీ కష్టంగా మారిందట. RRR హిట్ తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక మీదట ఏం చేసినా పాన్ ఇండియా ప్రాజెక్టులే చేయాలి. అలాంటి మూవీస్ కి ఆ స్థాయి హీరోయిన్లే కావాలి. అక్కడే సమస్య వస్తోందట. RRR తర్వాత ఎన్టీఆర్ ఆలియాతో జోడీ కడుతున్నాడన్నారు. కానీ పెళ్లి తర్వాత లెక్కలు మారటంతో తను కొరటాల శివ ప్రాజెక్టు నుంచి పక్కకు వెళ్లిందన్నారు. ఇక ఖైరాద్వాని డేట్స్ ఫుల్ అవటంతో తనతో కూడా నో ఛాన్స్ అన్నారు. దీంతో లిస్ట్ లోకి పూజా హెగ్డే వచ్చింది. కానీ అది కూడా డౌటే అంటున్నారు. సమంతతో జోడీ అంటూ మళ్లీ ప్రచారం పెంచారు. పూజా హెగ్డే ప్రెజెంట్ మహేష్ మూవీ సల్మాన్ సినిమాతో బిజీ అయింది. విజయ్ దేవరకొండ జనగణమనకి కూడా సై అంది. సో ఏడాది వరకు తను బిజీ కాబట్టి తను కూడా కొరటాల శివ ప్రాజెక్టుకి కష్టమే అంటున్నారు. దీంతో నార్త్ లో కూడా గుర్తింపున్న పాత హీరోయిన్ల లిస్ట్ చెక్ చేస్తోందట ఫిల్మ్ టీం. రకుల్ ప్రీత్ సింగ్ తో మరోసారి తారక్ జోడీ కడతాడా? నాన్నకు ప్రేమతో తర్వాత మరోసారి జోడీ రిపీట్ అంటున్నారు. రీసెంట్ గా రన్వే 34 తో నార్త్ లో హిట్ సొంతం చేసుకున్న రకుల్ నెక్స్ట్ ఆప్షన్ అంటున్నాడట కొరటాల శివ. కొరటాల శివ మూవీలోనే కాదు, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ చేసే సినిమాకి కూడా హీరోయిన్ కొరత వచ్చిందట. నిధి శెట్టి హీరోయిన్ అన్నారు, కానీ బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. అక్కడే బ్రేకులు పడుతున్నాయి. జాన్వీ కపూర్ కోసం ప్రశాంత్ నీల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది.